ఎన్నికలు జరిగి 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులందరూ కూడా రోడ్డు మీద పడడం జరిగింది. అంతకుముందు ప్రభుత్వంలో కేవలం మా పిఎఫ్ దాచుకున్న సొమ్మెంతో కూడా మాకు తెలిసేది కాదు. ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు కూడా మా పిఎఫ్ ఎంత ఉందో తెలవట్లేదు. కాబట్టి మా పిఎఫ్ బ్యాలెన్స్ షీట్లు ఎంత ఉన్నాయో అవి కంపల్సరీగా మాకు తెలిసేలా చేయాలి. అంతేకాకుండా ఎవరైతే లోన్ పెట్టుకున్న లోన్ వెంటనే డిడక్ట్ అయిపోతుంది. దాని మీద వడ్డీ గాల్లో కలిసిపోతుంది. అంతేకాకుండా క్యాడరైజేషన్ జరగట్లేదు. సంవత్సరాల తరబడి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేసిన ఒకే కేడర్లో పనిచేస్తున్నా మాకు ప్రమోషన్ లేవు. మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఆర్థికపరమైనటువంటి భారం ఉండదు. ఎవరైతే 24 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశారో ఆ ఉపాధ్యాయులకి గ్రీనింగ్ హోదా కల్పించాలని కోరుతున్నాం. గ్రీనింగ్ హోదా కల్పిస్తే మా అందరికీ సమాజంలో గౌరవం దక్కుతుంది. మంచి పిఆర్సీని ప్రకటించాలి. గవర్నమెంట్ వస్తూనే మంచి పిఆర్సీ ఇస్తా ఉన్నారు, మంచి ఐఆర్ ఇస్తా ఉన్నారు. ఇప్పటివరకు ఐఆర్ మాట కానీ పిఆర్సీ మాట కానీ ఊసేలేదు. కాబట్టి గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసేది, ఇది ప్రభుత్వం ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం అన్నారు. అంతకుముందు 151 సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఒక్క వారంలో సిపిఎస్ రద్దు చేస్తా ఉన్నారు. ఒక్క వారం అయిపోయింది కానీ ఆ ప్రభుత్వం వెళ్ళిపోయింది. దాని మాట ఊసేలేదు. ఇప్పుడు 2003 బ్యాచ్ వాళ్ళకి పిఆర్సీ నుంచి 3 బ్యాచ్ నుంచి సిపిఎస్ రద్దు అవుతుందని చెప్తున్నారు. అవి కూడా ఆర్డర్లు త్వరగా రావాలి. క్యాడరైజేషన్ అనేది కంపల్సరీ జరిగి తీరాలి. 24 ఏళ్ళ సర్వీస్ ఎవరైతే ఉపాధ్యాయులు పూర్తి చేసుకుంటారో వాళ్ళని గెజిటెడ్ ఉపాధ్యాయులుగా గుర్తించాలనేది మా తాలూకు రిక్వెస్ట్. ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మీడియా మిత్రులందరినీ నేను ధన్యవాదాలతోటి కోరుతున్నాను. నేను 2008 డిఎస్సి ఎంటీఎస్ టీచర్గా 2021లో సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ మాకు మే నెలలో శాలరీ లేదండి. అంటే సంవత్సరానికి మాకు 11 నెలల జీతమే ఇస్తున్నారు. మే నెలలో శాలరీ లేకపోతే మేము ఎలా బతకాలి? మాకు ఆ ఒక్క నెల రోజులకి ఏం పని చేసి బతకాలి? మా ఫ్యామిలీ చాలా డిస్టర్బ్ అవుతున్నాయి. మళ్ళీ ఎవ్రీ ట్రాన్స్ఫర్కి మమ్మల్ని ప్లేస్ మారుస్తున్నారు. ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి మా ప్లేస్ వేకెంట్గా చూపిస్తున్నారు. మాకు ఇచ్చేది ఎలాంటి డిఏ లేదు, హెచ్ఆర్ఏ లేదు, ఓన్లీ శాలరీ. ఈ శాలరీకి మమ్మల్ని హై స్కూల్ ప్లస్లో కూడా వాడుతున్నారు. మీకు బిఎడ్ ఉంది కాబట్టి మీరు స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ పర్సన్స్ కాబట్టి చేసే జాబ్ ఎస్సిటి, కానీ పీజీటీ స్థాయిలో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది. అంటే శ్రమ దోపిడీ జరుగుతుంది. మాకు ఇవ్వాల్సినవి బెనిఫిట్స్ ఏమీ లేవు. 5 ఇయర్స్ నుంచి మేము ఎంటీఎస్గా చేస్తున్నాం. రెగ్యులర్ ఉద్యోగానికి అర్హులు అండి మేము. గవర్నమెంట్ చేసిన తప్పుకి అభ్యర్థులు బలైపోయారు ఇక్కడ. అంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ ప్రకారం ఫిలప్ చేయకుండా రేషియో మార్చి చేయడం వల్ల మెరిట్కి అన్యాయం జరిగింది. ఇక్కడ ఒక్క గంట సేపు విద్యాశాఖ అధికారులు మా సమస్య మీద సిట్టింగ్ వేసుకుని కూర్చుని పరిశీలిస్తే మాకు నిజంగా మేము న్యాయబద్ధంగా రెగ్యులర్ ఉద్యోగానికి అర్హులు అండి. చాలా అందరు కమిషనర్స్ ఒప్పుకున్నారు, కానీ ఎవరు ఏం చేయట్లేదు. ఈ గవర్నమెంట్లో విద్యాశాఖ మంత్రి గారికి మేము ఒక్కటే చెప్తున్నామండి, అన్ని సమస్యలు చాలా మానవతా దృక్పథంతో పరిశీలిస్తున్నారు. కాబట్టి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ లోకేష్ గారు మా సమస్యను పరిశీలించి మమ్మల్ని రెగ్యులర్ చేయాలని ఈ మీడియా ముఖంగా డిమాండ్ చేస్తున్నామండి. మేము డిఎస్సి 2008లో నష్టపోయినటువంటి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల మెరిట్ అభ్యర్థులకి అన్యాయం జరిగిందండి. ఆ రోజు జరిగినటువంటి, అంటే మేము ఓన్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే కాదండి, మేము సెలెక్టెడ్ క్యాండిడేట్స్. 70 మార్కులు వచ్చి ఈరోజు బయట ఉన్నాము. డిఎడ్ క్యాండిడేట్స్ 4 మార్కులు వచ్చి ఉద్యోగాల్లో ఉన్నారు. దీని గురించి ప్రభుత్వాల గురించి అడుగుతూ వచ్చేటప్పటికి గత గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంటే ఉన్నటువంటి దానిలో మినిస్టర్స్ మాకు అన్యాయం జరిగిందనేసి ఆ తర్వాత మాకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎంటీఎస్ ఉద్యోగాలు అనేది మాత్రం ఇవ్వడం జరిగింది. 4 మార్కులు వచ్చిన వాళ్ళు డిఎడ్ వాళ్ళు లోపల ఉన్నారు ఉద్యోగాల్లో. 70 మార్కులు వచ్చినటువంటి వాళ్ళు రెగ్యులర్ ఉద్యోగాల్లో ఉన్నారు. మేము ఎంటీఎస్ ఉద్యోగాల్లో ఉన్నాము. 70 మార్కులు వచ్చినటువంటి బీఈడీ అభ్యర్థులం. ఈరోజు మేము ప్రభుత్వాలను వేడుకొనగా ఈరోజు సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది. కానీ మాకు జరిగిన అన్యాయం అనేటువంటిది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వాళ్ళు, లోకేష్ అన్న కానీ, అలాగే పవన్ అన్న కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, చంద్రన్న కానీ, వీళ్ళందరూ కూడా మా నిజమెరిగినటువంటి మా కష్టం గుర్తెరిగినటువంటి వాళ్ళు. కాబట్టి మాకు కొంచెం రెగ్యులర్ ఇప్పించవలసిందిగా మా డిఎస్సి 2000 అభ్యర్థులు అందరి తరపున వేడుకుంటున్నామండి. కలిసామండి, లోకేష్ అన్నని కలిసామండి. మేము గవర్నమెంట్ వచ్చినటువంటి 2వ రోజే మేము లోకేష్ అన్నని కలిసాము. ఆయన సానుకూలంగా స్పందించారు. కాకపోతే మాకున్నటువంటి ప్రతి సంవత్సరం గడిచే కొద్దీ
మాకు ఇయర్లీ వేస్ట్ అయిపోతుంది. మేము 2008లో సెలెక్ట్ అయ్యి ఈరోజు 70,000 తీసుకుంటున్నారు 4 మార్కులు వచ్చిన వాళ్ళు. ఎంటీఎస్ తీసుకుంటున్నాం, మేము బీఈడి వాళ్ళం 70 మార్కులు వచ్చిన వాళ్ళం 30,000 తీసుకుంటున్నామండి. కాబట్టి ఎంత నష్టపోయాము, మా పిల్లలు, మా కుటుంబం, మా అందరం ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి మా కుటుంబ బాధ్యతలను మీరు బాధ్యతలుగా తీసుకొని మమ్మల్ని ఈ రెగ్యులర్ ఉద్యోగాలు చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామండి. మా ఉద్యోగులంతా సంతోషమని చెప్తున్నారు మీ అన్న, మరి మీరేమో రోడ్లకి 40,000 చెప్తా ఉన్నారు ఏంటి మరి? 30,000 జీతం అండి మాది ఎంటీఎస్. సంతోషంగా ఉన్నారని అంటే మాకు ఇస్తారని, మా అన్యాయాన్ని గుర్తించి మాకు ఇస్తారని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నామండి. ఇస్తారని నమ్మకం ఉంది ఆయన. నేను జగ్గంపేట మండలంలో 1998 టీచర్గా పనిచేస్తున్నాను. మేము కోరుకునేది ఒకటే, మమ్మల్ని అందరినీ రెగ్యులేట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మాకు ఉద్యోగం 25 సంవత్సరాలు నష్టపోయిన తర్వాత 50 సంవత్సరాల వయసులో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి. అందువల్ల అందరూ కూడా మాకు ఇచ్చినటువంటి 4,000 ఉద్యోగాల్లో ఇంచుమించు ఇప్పటికే 1,500 మంది వరకు రిటైర్ అయిపోయారు. రోజు కూడా రిటైర్మెంట్ అయిపోతున్నారు. చాలామంది మా టీచర్స్ అందరూ కూడా మమ్మల్ని 62 సంవత్సరాలు చేసి ఆదుకోవాలని, ఇంకా టీచర్గా పనిచేయాలనేటువంటి కోరికని అందరూ కూడా వెలిబుచ్చడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మాకు 11 నెలల జీతాన్ని ఇస్తున్నారు, 12 నెలల జీతాన్ని ఇవ్వట్లేదు. అదేవిధంగా 32,000 జీతం మాత్రమే ఇస్తున్నారు. అందువల్ల జీతభత్యాల ప్రకారం కానీ, 11 నెలల జీతం ప్రకారం కానీ, సర్వీస్ ప్రకారం కానీ అన్ని రకాలుగానే మేము అన్యాయం అయిపోయి ఉన్నాం. కాబట్టి గౌరవనీయ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం అంతా తెలుసు. దయచేసి ఆయన మమ్మల్ని ఆదుకోవాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మా సమస్య మీద దృష్టి పెట్టాలి. హానరబుల్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తలుచుకుంటే మా పని చిటికలో అయిపోతుంది. సార్ లోకేష్ గారు, మీకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. మా ఎంటీఎస్ని ఆదుకుని మా కుటుంబాలను కాపాడాలని, మేము కూడా సమాజంలో గౌరవంగా తిరిగే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రెగ్యులర్ టీచర్తో సమానంగా పనిచేస్తున్నాం. సమాన వేతనం లేదు, సమాన పని మాత్రమే ఉంది. దయచేసి అర్థం చేసుకుని మమ్మల్ని త్వరితగతిన పర్మనెంట్ చేయండి సార్. మేము వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మొగల్తూరు మండలం నుంచి వచ్చామండి. అంటే ఉమ్మడి గోదావరి జిల్లా నుంచి మేము అందరం ఒక సమైక్యంగా మేము వచ్చాము ఇక్కడికి. 98 డిఎస్సి మేము చాలా కోల్పోయాము. అయితే గత ప్రభుత్వము మాకు ఎంటీఎస్ పద్ధతి ద్వారా మాకు ఉద్యోగాలు ఇచ్చారు. అయితే ఇది మాకు 11 నెలల జీతంతో మాత్రమే ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మాకు సర్వీస్ కూడా 60 సంవత్సరాలు ఇచ్చిన మూలంగా చాలామంది రిటైర్ అయిపోయారు. ఇప్పటికి కూడా రోజుకి ఒకరు రిటైర్ అవుతూనే ఉన్నారు. మాకు ఎన్నో మంచి స్థితిలోనే ఉన్నాము. యాక్చువల్గా మేము మంచి ఉద్యోగాలు చేసుకుంటూ, కానీ ప్రభుత్వ ఉద్యోగం అని ఒక చిన్న కారణంతో ఎంతో ఆశతో మేము ఈ ఉద్యోగంలో చేరి చాలా నష్టపోయాము. చెప్పాల్సి వస్తే కుటుంబాలకి మేము చాలా దూరంగా, మేము ఎన్నో 100 కిలోమీటర్ల దూరంలో మాకు ఉద్యోగాలు ఇచ్చారు. అయినా ఓర్పు సహనంతో అందరితో సమానంగా, ఇప్పుడు రెగ్యులర్ టీచర్స్ 1998 వాళ్ళతో సమానంగా మేము ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నాము. అయితే మేము చాలామంది స్కూల్ హెడ్ మాస్టర్లుగా కూడా పనిచేస్తున్నాము. వాళ్ళకి సమానంగా మేము హెడ్ మాస్టర్లుగా అన్ని యాప్స్ మేము అప్లోడ్ చేస్తున్నాము. వారితో సమానంగా మీరు ఏ మండలంలో అయినా సరే MUO 1 గారిని కానీ MUO 2 గారిని కానీ మీరు కలుసుకున్నప్పుడు మీరు అడిగితే కనుక మా కష్టము వాళ్ళకి తెలుస్తుంది. మేము ఎంత కష్టపడి పనిచేస్తున్నామో వాళ్ళకంటే కూడా చెప్పవలసి వస్తే మేమే ముందే మేము అన్ని ఉద్యోగ బాధ్యతలు బాగా నిర్వహిస్తున్నాము. ఎన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నా సరే మాకు ఏంటంటే ఒక్క నిరాశ. 60 సంవత్సరాలకే రిటైర్ అయిపోవడము, 11 నెలలకే మాకు జీతం ఇవ్వడం. మరి ఒక నెల మేము ఏం చెయ్యాలి? మా కుటుంబాన్ని మేము ఎలా పోషించుకోవాలి? అది పెద్ద ప్రశ్న. మరి అది ప్రభుత్వానికి ఒక్కసారి వారు ఆలోచిస్తే కనుక ఒక నెల జీతం లేకుండా కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఇంటద్ది కట్టకుండా ఉంటే వాళ్ళు ఊరుకుంటారా? మేము ఈ నష్టపోయినందుకు గత ప్రభుత్వము ఇచ్చిన దానికి ఎంతో కొంత సంతోషంగా చేరినా కూడా మేము చాలా నిరాశతో ఉన్నాము. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే, ముందు మాకు 62 సంవత్సరాలు చేయాలి, 12 నెలల జీతము 62 సంవత్సరాలు చేసి, ఒకవేళ మీరు మా మీద దయ కలిగి తర్వాత మేము రిటైర్ అయిన తర్వాత మాకు పెన్షన్ కూడా మంజూరు చేయవలసిందని. ఎందుకంటే మామూలు వాళ్ళకు కూడా మీరు సామాజిక స్పృహతో సమాజాన్ని ఉద్ధరించాలనే ఉద్దేశంతో ఎన్నో విధాలుగా మీరు పెన్షన్లు ఇస్తున్నారు. రైతుల భరోసా అని అలాగే అందరికీ. అదే మరి ప్రభుత్వం మంచిదే, కానీ వారు చేయవలసిన పనులు చేయలేకపోతున్నారు. మరి మా మీద దృష్టి ఉంచి
దయతో మేమందరూ రిటైర్ అయిపోతున్నాము. మేము అందరికంటే యాక్టివ్గా చేయగలిగే శక్తి ఉన్నా సరే మేము 60 సంవత్సరాలకే రిటైర్ అయిపోతాం. అది చాలా దురదృష్టకరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. అందుకని దయచేసి మా మీద దృష్టి ఉంచి 62 సంవత్సరాలు పెంచి 12 నెలల జీతం ఇవ్వాల్సిందిగా మా కుటుంబం, మా 1998 డిఎస్సి కుటుంబం తరపున నేను మనవి చేసుకుంటున్నాను. ప్రభుత్వము తనంతట తానే ప్రామిస్ చేసి ఇస్తానన్న కోరికలని తీర్చకుండా వచ్చి ఇన్ని నెలలు అవుతున్నా కూడా సాచివత ధోరణి ప్రదర్శిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇస్తాము అని ప్రామిస్ చేసినటువంటి డిఏలు కానీ అసలు డిఏ ఇలా ఒక డిమాండ్గా పెడతామని మేమెవరము కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే డిఏ అంటే డిఎన్ఎస్ అలవెన్స్ పెరుగుతున్నటువంటి ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వమే ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి డిఏని ఇలా ఒక డిమాండ్ రూపంగా పెట్టేటట్టుగా తీసుకొచ్చిన ఘనత గత ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వానికి కూడా ఉంది. సో ఇప్పటి వరకు 4 డిఏలు బకాయిగా ఉన్నారు. అలాగే ఇంత మటుకు 11వ పిఆర్సీ బకాయిలనే మాకు ఇవ్వలేదు. 12వ పిఆర్సీ కాలం కూడా పూర్తి కావస్తుంది. 28 వచ్చిందంటే 2028 సంవత్సరం నుంచి 13వ పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాల్సింది. ఇంత మటుకు 12వ కమిషన్కి దిక్కు లేదు. కాబట్టి వెంటనే పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మా ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి అన్ని రకాల ఆర్థిక బకాయిల్ని విడుదల చేయాలని కోరుతున్నాము. అలాగే ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా లేకపోతే ఏ దేశంలో అయినా పిల్లలు వాళ్ళ మాతృభాషలో చదువుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనకి తమిళ మీడియంలో చదువుకునే తమిళ పాఠశాల ఉంది మన విజయవాడలో. అలాగే ఉర్దూలో చదువుకునేది ఉంది, ఒరియా మీడియంలో ఉంది. కానీ మన తెలుగు మీడియంలో చదివే తెలుగు స్కూల్ ఇంత మటుకు లేదు. వాళ్ళది తెలుగుదేశం ప్రభుత్వం అంటున్నారు. తెలుగు ప్రభుత్వాన్ని తెలుగు అంటే మాకు అభిమానం ఉందని చెప్తూ కూడా తెలుగుని వాళ్ళు కొనసాగించడం లేదండి. ఇంగ్లీష్ మీడియం అనేటప్పటికీ ఇప్పుడు బడుగు పేద విద్యార్థులకి విద్యని దూరం చేసిన వాళ్ళు అవుతున్నారు. ఇంగ్లీష్ మీడియం చెప్తాము అంటున్నారు కానీ ఉపాధ్యాయులని ఇంగ్లీష్ మీడియం కాదు కదా కనీసం పాఠాలు చెప్పలేని స్థితిలో ఉంచుతున్నారు మమ్మల్ని. మా మీద అన్ని ఆపిల భారాలు ఉంటున్నాయి, అన్ని ఏకోపాధ్యాయ పాఠశాలలు. దానివల్ల స్ట్రెంత్ తగ్గిపోతుంది. మీరు చెప్పండి, మీ పిల్లల్ని ఒకే ఒక్క టీచర్ ఉన్న స్కూల్కి మీరు పంపిస్తారా? పంపించారు కదా. సో ఒక్క టీచరు అక్కడ అంతమంది విద్యార్థులకి 10 మంది ఉండనివ్వండి, 15 మంది ఉండనివ్వండి, అక్కడ అన్ని క్లాసులు ఉంటాయి. ఆ క్లాసులన్నిటికీ ఒక్క టీచరే మొత్తం పాఠాలు చెప్పాలి. ఇప్పుడు ఒక్కొక్క క్లాస్కి 4 సబ్జెక్టులు వేసుకున్నా 4, 5, 20 సబ్జెక్టులు ఒక్క టీచరే చెప్పాలి. వాళ్ళందరికీ ఎగ్జామ్స్ ఆవిడే పెట్టాలి. తర్వాత మిడ్ డే మీల్స్ కానీ లేకపోతే గుడ్లు కానీ చిక్కీలు కానీ ఈ లెక్కలు వేసుకోవాలి. లేకపోతే అటెండెన్స్ వేయాలి, పిల్లల అటెండెన్స్ యాప్లో నమోదు చేయాలి. అలా మా మీద పనిభారాన్ని పెంచుతూ మమ్మల్ని సరిగా పాఠాలు చెప్పనివ్వకుండా మా వేలుతో మాకన్నే పొడుస్తూ మీకు ఇన్ని అవకాశాలు ఇచ్చినా మీరు ఫెయిల్ అవుతున్నారు అని చెప్పి మా మీద నేరారోపణ చేస్తున్నారు. ఇది మేము ఫ్యాప్టో తరపున ఖండిస్తున్నాము. ఇలా చేయడం సమంజసం కాదు. వెంటనే మా ఆర్థిక బకాయిల్ని విడుదల చేయాలి. అలానే మా మీద పెట్టిన పనిభారాన్ని తగ్గించాలి, యాప్ల్ని తగ్గించాలి. అట్లానే విద్యేతర కార్యక్రమాలని కూడా మాకు దూరం చేయాలి. మాకు ఓన్లీ విద్య చెప్పుకునే పాఠాలు చెప్పుకునే అవకాశాన్ని మాత్రమే కలుగజేయాలని మేము ఫ్యాప్టో తరపున డిమాండ్ చేస్తున్నాం.